హలో గైస్, గుడ్ మార్నింగ్. లేచి ఒక 10-15 మినిట్స్ అవుతుంది. బెడ్షీట్స్ ఫోల్డ్ చేసి మళ్ళీ కూర్చున్నాను. యాక్చువల్లీ ఇది తొందరగా లేవకూడదు, బట్ ఆ పక్కన మా తమ్ముడు పడుకున్నాడు. పొద్దున్నే లేచి ఫోన్ పెట్టి సౌండ్స్ పెట్టి సో లేచి బెడ్ సరిగ్గా పెట్టుకొని దెన్ బ్రష్ అండ్ దెన్ నెక్స్ట్ యాక్టివిటీస్. బయటకు వెళ్తే తెలుస్తుంది ఏం చేయాలి అనేది. సో లెట్స్ స్టార్ట్ ఇట్ నౌ. And yeah, today will be a day vlog. సో మ్యాక్సిమం రాగా అన్ఫిల్టర్డ్ డే వ్లాగ్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. సో ఆబ్వియస్లీ ప్రతిరోజు ఒకేలా ఉండదు కాబట్టి ఈ రోజు ఎలా ఉంది అనేది చూపించేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే. So today loading and unloading duties mine. Morning lechaka hot water with honey and lemon. మీరు ఇంతకుముందు డిఐఎంఎల్ వ్లాగ్ నా చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది. ఎవరు లేరు, కొంచెం ఎక్కువ వేసుకున్నాం. సో ఏంటి కింద కట్ చేశాను అనుకున్నారు, క్లీన్ చేసింది. షాపింగ్ బోర్డ్ వేరే దానికి యూస్ చేస్తున్నారు. సో డైరెక్ట్ కౌంటర్ టాప్ మీద కట్ చేశాను. మమ్మీ చూడలేదు, చూస్తుంటే అంతలోకి క్లీన్ చేసేది. అంతలోపు లెట్స్ ఆన్ స్టీమ్. సో ఇది తాగేసే లోపల ఇది స్టీమ్ వస్తుంటుంది. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ స్కిన్ కేర్. నేనైతే గోషా చేసుకోవాలి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే మెన్షన్ చేశాను కదా, గోషా కంపల్సరీ చేసుకుంటున్నాను అని చెప్పేసి. దెన్ ఏదైనా బయట వర్క్స్ ఉంటే అవన్నీ చూసేసుకొని ఇంట్లోకి సంబంధించినవి అప్పుడు ప్యాక్ చేసుకుంటాను. సో గుర్తుంది కదా, ఐఎమ్ యూజింగ్ దిస్ ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్. సో ఇది వచ్చేసి ద ట్రైబ్ కాన్సెప్ట్స్ 24K కుంకుమాది తైలం. సో నేను డైలీ స్కిన్ కేర్లో ఇది పక్కా ఉండేలా చూసుకుంటున్నాను. బికాస్ మనం గోషా అనేది కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్తో చేస్తే బాగుంటుంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్. సో జస్ట్ 4 to 5 drops.
సో మెయిన్లీ నేను ట్రైబ్ కాన్సెప్ట్స్లో యూస్ చేసేది స్కిన్ బ్రైట్నింగ్ రేంజ్ అనమాట. సో నేను ఇది ఇంకా ప్యాక్ కూడా యూస్ చేస్తున్నాను. సో నేనైతే ఫస్ట్ ఇది మసాజ్ చేసేసుకొని ఒక 40-45 మినిట్స్ వరకు వదిలేసి అండ్ దెన్ ప్యాక్ వేసుకుంటాను. సో యాజ్ దే సే స్కిన్ బ్రైట్నింగ్ అనేది ఇమీడియట్ రిజల్ట్స్ అయితే బాగా అనిపిస్తున్నాయి అండ్ ఆల్సో స్కిన్ ఇస్ బికమింగ్ స్మూత్. సో చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను, మ్యాక్సిమం డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. మేబీ ఈరోజు కొంచెం డస్టింగ్ చేయాలి ఇల్లు, అంటే నార్మల్ వీక్లీ డస్టింగ్స్ ఎలా అయితే చేసుకుంటామో అలాగా అది చేసేసి ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ పుట్ ఆన్ ఎ ప్యాక్. సో హలో, చూసారా 40 మినిట్స్ అయితే అయిపోయింది. నౌ ఐ విల్ గో విత్ ప్యాక్ బ్రైట్నింగ్ డైలీ క్లెన్జర్ ఫ్రమ్ ట్రైబ్ కాన్సెప్ట్స్. సో ఇది మనం 3 టైప్స్లో యూస్ చేసుకోవచ్చు. క్లెన్జర్లో యూస్ చేసుకోవచ్చు, స్క్రబ్లో యూస్ చేసుకోవచ్చు, ఆర్ మాస్క్, మన ఇష్టము. సో దాన్ని బట్టి కన్సిస్టెన్సీ అనేది మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే మాస్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ మిక్స్ ఇట్ విత్ కర్డ్. సో దీంట్లో మెన్షన్ చేసిన దాని ప్రకారం దీంట్లో ఓన్లీ 12 ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఐఎమ్ డన్ వాషింగ్ మై ఫేస్ గైస్. ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను. ఫీలింగ్ సో ఫ్రెష్. సో అండ్ ఇన్స్టెంట్గా బ్రైట్నెస్ అనేది అయితే నాకు తెలుస్తుంది. సో ఫ్రెష్ అండ్ బ్రైట్. నేనైతే ఇంకొకసారి మళ్ళీ చూపించేస్తాను ఫర్ ద ఐడియా. సో దిస్ ఇస్ ఫ్రమ్ ద స్కిన్ బ్రైట్నింగ్ రేంజ్. ఇప్పుడైతే తొందర స్నానం చేసేయాలి బికాజ్ ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి మన వీడియోవి అండ్ ఆల్సో కొన్ని బొటీక్ వర్క్స్ ఉన్నాయి బికాజ్ న్యూ లాంచ్ అవుతూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండుంటే. సో ఆ వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొంచెం ఫోటోషూట్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉంది. సో ఐఎమ్ డన్ విత్ మై బాతింగ్. యాక్చువల్లీ ఇప్పుడే చూసాను నా మాయిశ్చరైజర్ అయిపోయింది. సో ఐ నీడ్ టు ఆర్డర్ వన్. ఎడిటింగ్ ఉంది, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి. సో బిఫోర్ దాట్ మాయిశ్చరైజర్ చాలా రోజుల నుంచి చాలా తక్కువకి వచ్చింది, ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేసి అప్పుడు వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను ఇంకా. సో ఎవరికి ఎంఆర్పి రేట్లో కొనాలి అని అనిపించదు కదా, ఆబ్వియస్లీ ఎంతో కొంత తగ్గాలి, ఆఫర్లు చూసుకొని కొనుక్కోవాలి అని ఉంటుంది కదా. సేమ్ నేను కూడా అంతే. సో అమెజాన్లో ఇచ్చిన ఆఫర్లు సరిపోవట్లేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు అమెజాన్ నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నేను ఒక యాప్ ద్వారా బుక్ చేసుకుంటాను. అది ఏంటో చెప్పానా, ఇట్స్ క్యాష్ కరో. సో ఇప్పుడు మనకి ఉన్న ఆఫర్సే కాకుండా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కావాలని అంటే ఇలాంటి యాప్స్ యూస్ చెయ్యాలి పక్కా, బికాస్ మనకి కలిసి వస్తుంది కదా. అండ్ ఆల్సో మీరు క్యాష్ కరో నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా రీఛార్జెస్ కానీ బిల్స్ కానీ అన్ని పే చేసేయచ్చు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ క్యాష్ బ్యాక్ యాప్. సో ఇది చూసిన వెంటనే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ చాలా రోజుల నుంచి అయితే నేను ఇది వాడుతున్నాను అండ్ ఐఎమ్ గెటింగ్ క్యాష్ బ్యాక్. అండ్ ఆల్సో ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే వచ్చిందో అది వోచర్స్ ఫామ్లో అలా కాదు, ఇట్స్ రియల్ క్యాష్. మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఫండెడ్ బై రతన్ టాటా అని అయితే విన్నాను. సో ట్రస్టెడ్ క్యాష్ బ్యాక్ యాప్. ఎవరికైనా తెలియకపోతే ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేస్తాను బికాస్ మీరే బెనిఫిట్ అవుతారు కాబట్టి. నేనైతే ఇప్పుడు మీకు ఒక శాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా క్యాష్ బ్యాక్ వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే మనం క్యాష్ కరో అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
సో క్యాష్ కరో యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ చేసుకోండి. సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఏంటంటే మీ కింద అన్ని యాప్స్ లిస్ట్ వచ్చేస్తుంది, లైక్ ఏజియో కానీ, మింత్రా కానీ, అమెజాన్. అలా నేను దీంట్లోంచి అమెజాన్ లో షాపింగ్ చేస్తున్నాను కాబట్టి అమెజాన్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో అమెజాన్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీ షాపింగ్ అనేది కంటిన్యూ చేసుకోండి. సో రెగ్యులర్ గా ఎలా చేస్తారో అలానే మీరు యాడ్ టు కార్ట్ చేసుకొని బుక్ చేసుకోండి. ఆ తర్వాత క్యాష్ కరో యాప్ లో మై ఎర్నింగ్స్ దాంట్లో మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. సో డైరెక్ట్ గా దాంట్లోంచి మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి మీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. హౌ కూల్ కదా. నేనైతే నాకు కావాల్సింది నేను బుక్ చేసేసుకున్నాను, మీరు కూడా చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ వెరీ గుడ్ క్యాష్ బ్యాక్. సో అంటే మనకి అమెజాన్ లో ఆఫర్స్ ఉంటాయి కదా, దాంతో పాటు ఇది కూడా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఎక్స్ట్రా బెనిఫిట్స్. సో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అనేది మీరు మీ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అమెజాన్ వాచెస్ లకు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇంకేం కావాలి చెప్పండి, వెంటనే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ తో క్యాష్ కరో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆల్సో మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 25 రూపీస్ బోనస్ ఇన్స్టెంట్ గా వస్తుంది. అండ్ గైస్, మనకి క్యాష్ కరో యాప్ లో 1500 వెబ్సైట్స్ వరకు ఉన్నాయి వేర్ యూ కెన్ షాప్ అండ్ ఎర్న్. సో నేను నా కూపన్ కోడ్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తాను. డూ చెక్ అండ్ డౌన్లోడ్ ది యాప్ రైట్ నౌ. హలో, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఎడిటింగ్ అనేది ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో నాకే తెలియదు. బికాజ్ మీరు ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటే ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా బాగా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఓ పక్కన టైం ఉండదు, తొందరగా కంప్లీట్ చేయాలని కూడా ఉంటుంది. సో ఏంటి, నాకు సైట్ లేదా టీచర్ అమ్మలా ఉన్నానా, సిస్టమ్ చూసినప్పుడు మాత్రం పక్కా పెట్టుకుంటాను. బికాజ్ నా ఐస్ అనేవి చాలా స్ట్రెస్ అయిపోయి ఐస్లోంచి వాటర్ వచ్చేస్తుంటాయి అనమాట, ఎక్కువ స్క్రీన్ చూసినా, ఎక్కువ ఫోన్ చూసినా. సో సిస్టమ్ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం పక్కా స్పెక్స్ అనేది పెట్టుకుంటాను. అండ్ ఆల్సో మా ల్యాప్టాప్ సెటప్ ఏంటి మీకు అంత హాల్ కనిపిస్తుంది అనుకుంటున్నారా, అమ్మమ్మ తాతయ్య వచ్చారు. సో ఏంటంటే ఆ గదిలో పెట్టుకోవడానికి వాళ్ళు పడుకుంటారు, మధ్యాహ్నం నైట్ తొందరగా పడుకుంటారు కాబట్టి మేము ఆ టైంలో ఎడిట్ చేసుకోవడానికి కానీ సిస్టమ్ యూస్ చేసుకోవడానికి కానీ అవ్వట్లేదు, లేట్ నైట్స్ అలాగా. సో మొత్తానికి సెటప్ మార్చేసాం, వాళ్ళు ఉన్నంత వరకు ఇక్కడ ఉంచుకుంటాము. సో దట్ వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, మాకు వర్క్ లేట్ అవ్వకుండా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేబీ మళ్ళీ లంచ్ టైంకో ఎప్పుడుకో అవ్వచ్చు, హోప్ఫుల్లీ అవ్వగొట్టాలి, అవ్వచ్చు కాదు. వీడియో తీయడం వరకు ఒకటంటే ఆ తర్వాత ఎడిట్ చేయడం అనేది ఇంకా చాలా పెద్ద పని. సో అంటే చాలామంది అనుకోవచ్చు ఏముంది వీడియో చేసి అది తీసేసి పెట్టేస్తారు అని చెప్పేసి. బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. యూనో ఎడిటింగ్స్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమేమి కావాలంటే అవన్నీ యాడ్ చేసుకోవాలి, థంబ్నెయిల్స్ పెట్టుకోవాలి, థంబ్నెయిల్స్ చాలా నీట్గా ఎడిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో మచ్ ఆఫ్ స్టఫ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఈజీ, ట్రస్ట్ మీ. నిజంగానే చెప్తున్నాను, బికాజ్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ కాబట్టి. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ థింకింగ్ యూట్యూబ్ వీడియోస్ వీళ్ళు ఇలా చేసేసి అలా పెట్టేస్తారు అసలు ఏ ఉంటాయి అనేసి అనుకుంటే మాత్రం యు ఆర్ డెఫినెట్లీ రాంగ్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ అసలు నేను ఒక యూట్యూబ్ వీడియో స్టార్టింగ్ నుంచి అంటే లైక్ ఒకటి వీడియో తీసినప్పటి నుంచి ఎండ్ మీకు పోస్ట్ చేసేంత వరకు మధ్యలో ఏమేమి వర్క్స్ చేస్తాం, దాని వెనకాల ఏమేమి ఉంటాయి అనేది ఒక కంప్లీట్ వీడియో తీస్తాను. సో మేబీ అప్పుడు మీకు ఇంత ఉంటుందా అని అర్థమవుతుంది. సో ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే మన వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది. సో కాన్సంట్రేట్ అండ్ లెట్స్ డూ ఇట్.
సో ఈరోజు మన గర్ల్ కేవ్ డిజైనర్ స్టూడియో మన బొటిక్ పేజ్ ఏదైతే ఉందో ఆన్లైన్కి దానికి చిన్న షూట్ చేస్తున్నాము అవుట్ఫిట్స్. సో మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి నేను నార్మల్గా అయితే మ్యానిక్విన్కి పెట్టి వేస్తున్నాను, బట్ మీకు ఇంకా క్లియర్ పిక్చర్ రావాలంటే నేను వేసుకొని చూపించాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్. Hello, outfit number 2, let's go. Evening snacks. పాప్కార్న్. సో మీకు ఫోటోషూట్ చూపించాను కదా, దాని తర్వాత ఒక మంచి న్యాప్ వేసి ఇప్పుడు లేచాను. సో లెట్స్ వెయిట్ 5 minutes. పట్ పాప్కార్న్ రెడీ. సో లెట్స్ గో అండ్ వాచ్ సంథింగ్ ఆన్ టీవీ అండ్ ఈట్. ఆ తర్వాత యాక్చువల్లీ రోజు బ్యాడ్మింటన్ ఆడతాము, బట్ ఈరోజు వర్షం పడుతుంది. లెట్స్ సీ వాట్ వీ విల్ డూ. ఒకవేళ బ్యాడ్మింటన్ ఆడితే మాత్రం మంచి ఒక 2 to 3 hours అయితే ఫుల్గా ఆడతాం, బట్ ఈరోజు కింద అంతా తడిచిపోయినట్టుంది. ఇట్స్ నాట్ ఇండోర్, అవుట్డోరే, కమ్యూనిటీలోది. వెళ్ళి చూసి వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా మానేసి మన ఇండోర్ ప్లాన్ చేయాలి. సో లెట్స్ గో. సో ఇక్కడ చూసారా కింద అంతా ఫుల్ వెట్గా ఉంది. సో వెరీ బిగ్ నో ఫర్ బ్యాడ్మింటన్. క్యారమ్స్ ఆడుకుందామని వెళ్తున్నాం. సో యాక్చువల్లీ బ్యాడ్మింటన్ లేకపోతే జిమ్ చేయాలి, చాలా లేజీగా ఉంది, చేసే ఓపిక లేదు. సో కాసేపు ఇండోర్ గేమ్స్ ఏమైనా ఆడదామని వచ్చాము. ఇక్కడ క్యారమ్స్ ఉంది, టేబుల్ టెన్నిస్ ఉంది. ఏంటి మళ్ళీ ఇలా వచ్చాను అని అనుకుంటున్నారా? అదేనండి, చెప్పాను కదా క్యాష్ కరో యాప్ గురించి. సో ఆల్ ఇన్ వన్ యాప్. మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటేనే మీకు మనీ వస్తున్నాయంటే ఇంకేం కావాలి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇచ్చేస్తాను. ఆల్సో నా కూపన్ కోడ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను, Monica25 అని ఉంటుంది. క్యాష్ కరో అనేది డౌన్లోడ్ చేసుకోండి, సైన్ అప్ చేసుకోండి, అండ్ ఆల్సో నా కూపన్ కోడ్ యూస్ చేసుకొని అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఫ్రీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. సో అది ఇంకొకసారి గుర్తు చేద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడైతే మనం వెళ్ళి క్యారమ్స్ ఆడేసుకుందాం. సో లెట్స్ గో. చూసారు కదా, ఇలా అయితే ఒక 2-3 గేమ్స్ ఆడేసి అప్పుడు ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మలే డిన్నర్కి మమ్మీకి కొద్దిగా హెల్ప్ చేసేసి డిన్నర్ చేసేసి, సో ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఉన్నారు, వాళ్ళతో కొంచెం చిట్ చాట్ చేసేసి పడుకోవడమే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది డే. అన్ని డేస్ ఇలానే ఉంటాయి అని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. DIML చేసి చాలా రోజులు అయిపోయింది, లిటరల్లీ 7-8 months అనుకుంటా మేబీ. సో అందుకే ఇంకొకటి చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు తీశాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మోనిక. అండ్ ఆల్సో ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను నా ఇన్స్టా లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. అండ్ ఆల్సో మన బొటిక్ పేజ్ ఎవరైనా ఫాలో అవ్వట్లేదా, దెన్ యూర్ టూ లేట్. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. పక్కా మన ఆన్లైన్ బొటిక్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే కొత్త లాంచెస్, కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో యూ షుడ్ నాట్ మిస్ దెమ్. అండ్ ద స్టాక్ విల్ బి వెరీ లిమిటెడ్ కాబట్టి ఇంతగా చెప్తున్నాను. అండ్ గైస్, ఇట్స్ టైమ్ టు సే బై. సో ప్లీజ్ స్టే హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్. విల్ అగైన్ మీట్ యూ ఇన్ అ నెక్స్ట్ and very interesting video. Bye.